అలా 12 అవర్స్ నానబెట్టుకున్న శనగలను ఒక క్లాత్లో ఇలా మరి ఒక 12 అవర్స్ వాటి గాలి తగలకుండా ఉంచినట్టయితే మనకి ఇలా మొలకలు ఫ్రెష్గా వస్తాయి. ఇలా వచ్చిన మొలకలు కుక్కర్లో వేసి సరిపడా వాటర్ అండ్ సాల్ట్ వేసుకుని 10 విజిల్స్ వరకు ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు ఉడికించిగా వచ్చిన వాటర్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ ఈ శనగలు ఉడికించిగా వచ్చిన వాటర్కి 2 గ్లాసుల నార్మల్ వాటర్ యాడ్ చేసి ఇంతవరకు మన వీడియోలో చూపించినంతగా టమోటాలు, కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి, జీలకర్ర, మెంతాలు వేయించుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టి ఈ రెడీ చేసుకున్నటువంటి శనగల వాటరు నార్మల్ వాటర్ మిక్స్ చేసి ఒక గిన్నెలో వేసి అందులో సరిపడా చింతపండు, సాల్ట్ కూడా వేసి ఉడికించుకొని పెట్టుకుంటే మనకు రసం రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. శనగలు కూడా సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ తీసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ అని